వర్గీకరణను వెంటనే ప్రకటించాలి. ఎస్టీ వర్గీకరణ వెంటనే గుంటూరు జిల్లా అధ్యక్షులు బాపుల మురళి గారిని వర్ధిల్లాలి అనాథుల ఐక్యత, వర్ధిల్లాలి అనాథ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి అనాథ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి అనాథ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి అనాథుల ఐక్యత, ప్రకటించాలి ఎస్టీ వర్గీకరణను వెంటనే ప్రకటించాలి. వర్ధిల్లాలి అనాథుల ఐక్యత, ప్రకటించాలి ఎస్టీ వర్గీకరణను వెంటనే ప్రకటించాలి. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య యానాది. నేను యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 30 గిరిజన జాతులు ఉన్నాయి. అందులో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. కానీ యానాదులు నేటికి అన్ని రంగాలలో అన్ని విధాల వెనుకబడి ఉన్నారనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే జనాభా పరంగా యానాదులు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో అన్ని విధాలా వెనుకబడి ఉన్నారో ఈ నేపథ్యంలో ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఎస్టీ జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి కొన్ని తెగలు మాత్రమే ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎస్టీ వర్గీకరణ చేయండి, తద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఓడాడుతూ ఉన్నాం, ఏదైతే యానాదులకు సంబంధించి రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యాపరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల పరంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు సమానంగా అందినప్పుడు మాత్రమే ఆయా జాతులు అభివృద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించారు. అందుకని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గిరిజన జాతుల్లో ఈ యొక్క వ్యత్యాసాన్ని సరిదిద్ది వర్గీకరణ ద్వారా న్యాయం చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏం పేర్కొంది, అభివృద్ధి ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే ఎస్సీతో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయమని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తన యొక్క తీర్పులో పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిచేస్తూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. కానీ మేము దాంతోపాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. మేము యానాదులుగా ఎస్టీ వర్గీకరణ ఎందుకు కోరుతున్నామంటే ఎస్టీ వర్గీకరణ యానాదులకే అవసరం. ఎందుకంటే మేము అనేక విషయాల మీద పరిశీలన చేసినప్పుడు యానాదులు ఎప్పటికీ అన్ని విధాలు వెనకబడి ఉన్నారు. ఉద్యోగం విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, అలాగే నిధుల వాటా విషయంలో రాజకీయ కోటా నిధుల విడుదల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఉదాహరణకి ఈ యొక్క
రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ 6,000 కోట్లు. 6,000 కోట్లు అంటే ఏదైతే గిరిజన జనాభాలో 30% మేము యానాదులు ఉన్నాం. యానాదులు దాదాపు 1,200 కోట్లు ఏదైతే యానాదుల అభివృద్ధి కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం కనీసము 12 కోట్లు కూడా యానాదుల అభివృద్ధికి కేటాయించట్లేదంటే మరి యానాదులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ, అందుకని ఎస్టీ మీరు ఏదైతే గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి ఏ జాతులు అభివృద్ధి చెందాయి, యానాదులు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేయండి. ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఆధారంగా ఏదైతే గిరిజన జాతుల్లో 34 జాతుల్లో ఏ జాతి పరిస్థితి అంటే ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు, ఎవరికి అన్యాయం జరిగింది, 76 స్వతంత్రాల ఆంధ్రప్రదేశ్లో ఏ జాతి పరిస్థితి ఏంటి అని అధ్యయనం చేసి ఒక కమిషన్ వేసి వెంటనే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎస్టీ వర్గీకరణ మీద ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం. భవిష్యత్తులో ఈరోజు ఒంగోలులో నిరసన తెలియజేశాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో నిరసన తెలియజేస్తూ ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేసి ఏదైతే గిరిజన జాతుల్లో వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేసే వరకు మా యొక్క ఆందోళన, మా యొక్క పోరాటం